సో ఈ పాప అయితే నాకు తొడిగేస్తుంది, మరి ఏంటికో మరి అర్థం కావట్లే, కూర్చోమని చెప్పి తొడుగుతుంది అనమాట. యూ వేర్ ఫర్ మీ దిస్. ఏజ్ పెరిగే కొద్దీ ఈ విధంగా అయితే కన్నా వీళ్ళు అది మెడ కూడా జంప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, ఇది చాలా వరకు బరువు ఉంది, దగ్గర దగ్గర 5 కిలోలు అయితే ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మాట్లాడుతున్నాను చియాంగ్ మాయ్ నుంచి. సో ఈరోజు అయితే మనము ఒక విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ విలేజ్ పేరు వచ్చి ద లాంగ్ నిక్స్ విలేజ్ అనమాట. సో చాలా వరకు ఈ విలేజ్లో ఇక్కడ లాంగ్ నిక్స్ అంటే ఈ మెడకు పెద్ద పెద్ద రింగులు తొడుక్కొని ఉంటారు. సో ఆ విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో వీళ్ళ పేర్లు చూసుకుంటేనా ద కరెంట్ లాంగ్ నిక్స్ ట్రైబ్స్ అంటారు. సో ఆ విలేజ్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ప్రజెంట్ చూసుకుంటే టైం 10 అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాము ఆ లాంగ్ నిక్ ట్రైబ్స్ విలేజ్కి. సో వీళ్ళు చూసుకుంటే చాలా వరకు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కన్నా వీళ్ళు మయన్మార్ నుంచి వచ్చినారని తెలుస్తుంది. సో కంప్లీట్గా తెలుసుకుందాం, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఉండే విధానం ఏంటి, డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలుసుకుందాము. సో ప్లీజ్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా కొత్తగా నా ఛానల్ చూస్తుండేనా తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనం అయితే అక్కడికి వెళ్ళడానికి అరౌండ్ 40-45 కిలోమీటర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం కంపల్సరీ బైక్ అయితే రెంట్కి తీసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ అయితే చాలా తక్కువ, మనం అక్కడి నుంచి వెళ్ళడానికి మళ్ళీ రావడానికి చాలా వరకు ట్రాన్స్పోర్ట్ అయితే తక్కువగా దొరుకుతుంది మనకు. సో బైక్ రెంట్కి తీసుకుంటేనా డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని మళ్ళీ రావచ్చు. సో అందుకోసం ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి బైక్ రెంట్కి తీసుకుందాం, తర్వాత వెళ్ళిపోదాం లాంగ్ నిక్ ట్రైబ్స్కి. సో చాలా బాగుంటుంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉంటా నేను కూడా చూడడానికి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 గంటలకి షాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మార్నింగ్ చూసుకుంటే సెంటర్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదంతా మొత్తం చియాంగ్ మాయ్ సెంటర్ అనమాట. చాలామంది బుద్ధుస్ అయితే వెళ్తున్నారు. ఇందులో నైట్ మార్కెట్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం చాలా వరకు బట్టలు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ ఇవేవో సెకండ్ హ్యాండ్ బట్టలు అనుకుంటా. ఇక్కడ చూస్తే అలాగే ఉండవి, కొత్త బట్టలలాగా అయితే లేవు. ఇక్కడ లోకల్ ఎక్కడైనా తిరగాలనుకుంటేనా ఈ మనం మోటార్ బైక్స్ అనేవి యూజ్ చేసుకోవాలి, లేకుంటే గ్రాబ్ కానీ బోల్ట్ కానీ అవే యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే బస్సులు అయితే ఇక్కడ లోకల్లో టౌన్లో ఎక్కడ కనపరాలేదు నాకు. ఇవన్నీ మోటార్ బైక్స్ అనమాట, రెంట్కి ఇస్తారు ఇక్కడ. సో చాలా చోట్ల అయితే చియాంగ్ మాయ్లో చాలా వరకు ఇవే యూజ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా బైక్ రెంట్స్. ఇక్కడ చూసారా మొత్తం షోరూమ్ లాగా అయితే ఉంది ఇదంతా చూసుకుంటేనా. ఇక్కడ చూసారా ఈ షాప్ ఎంత పెద్దది ఉందో. నేను ఇదొకటి అదొకటి అనుకున్నా. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ లాస్ట్ వరకు మొత్తం అవే అనమాట. అన్ని బండ్లు రెంట్లకు అయితే ఇస్తారు. ఓకే బాయ్ బాయ్. ట్రైల్ అయితే అయిపోయిందన్నమాట, ట్రైల్ చూపిస్తున్నారు, బాగుంది. గుడ్. బండి సైజుని బట్టి పెరుగుతూ ఉంటాయి ప్రైజులు. సో ఇది వచ్చి 200 అంటే దగ్గర 500 రూపాయలు ఇండియన్ ప్రైజ్ చూసుకుంటే. కొన్ని 300 బాత్కి 500 బాత్కి కానీ దొరుకుతాయి. సో మనం చియాంగ్ మాయ్ సిటీ దాటి ఆల్రెడీ బయటకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే చూసుకుంటే ఇంకా దగ్గర 40 కిలోమీటర్లు అయితే కనబడుతుంది. సో 1 అవర్ అయితే జర్నీ కనబడుతుంది మొత్తం చియాంగ్ మాయ్ నుంచి ఆ లాంగ్ నిక్ విలేజ్కి పోవడానికి. దారి పొడుగున ఎక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ చాలా వరకు గుర్రాలు అయితే కనబడుతున్నాయి నాకు. సో ఎక్కడ చూసినా దారంబడి ఇవి ఉన్నాయి. ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో. సో చాలా వరకు కనబడుతున్నాయి ఇక్కడ మొత్తం అవే. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది వీళ్ళ విలేజ్. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సో చాలామంది ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకొని అయితే ఉంటారనమాట. సో మామూలుగా అయితే వీళ్ళను ద కరెంట్ లాంగ్ నిక్ ట్రైబ్స్ అంటారు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ద లాంగ్ నిక్స్ ట్రైబ్ కూడా అంటారనమాట. దీని ఒరిజినాలిటీ చూసుకుంటే కన్నా మయన్మార్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కొన్ని కారణాల వల్ల కొద్దిగా గొడవలు జరగడం వల్ల వీళ్ళు ఇక్కడికైతే వచ్చారనమాట. సో అక్కడ వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇప్పుడు థాయిలాండ్లోనే సెటిల్ అయ్యారు కొంతమంది. సో చాలా చోట్ల చాలా ప్లేస్లలో వీళ్ళైతే ఉన్నాయి. సో మనం వచ్చింది చియాంగ్ మాయ్లోని ఒక ప్లేస్కి. సో ఇంకోటి కూడా చియాంగ్ రాయ్లో కూడా ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. అక్కడ కూడా కొంతమంది ఈ లాంగ్ నిక్ ట్రైబ్స్ అయితే నివసిస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి మనము ఈ యొక్క లాంగ్ నిక్ ట్రైబ్ విలేజ్కి. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ మనము చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం చూసుకుంటేనా ఈ విధంగా అయితే ఉంటారు వీళ్ళు మొత్తం లేడీస్. నెక్ మీద ఇలాంటి రింగ్ తొడుగు ఉంటారనమాట. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో. మయన్మార్లోని కొన్ని ప్లేస్లలో వీళ్ళు అయితే ఉంటారనమాట. కాయా అండ్ షాన్ అనే కొన్ని స్టేట్లలో వీళ్ళు ఉండేవాళ్ళు. అమ్రాలో జరిగిన కొన్ని గొడవల వల్ల వీళ్ళు ఇక్కడికైతే వచ్చారనమాట చాలా ఏళ్ళ కిందట. వీళ్ళు ఉండే ఇండ్లు దాని తర్వాత చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి. అదేవిధంగా చిన్న ఉన్ని లాగైతే ఉందన్నమాట కప్పుకోవడానికి. సో సొంతంగా ఈ విధంగా అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఇది ఇక్కడే షాప్ ముందరే షాప్ ఇక్కడే ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడే తయారు చేస్తున్నారు. పక్క హ్యాండ్ బ్యాగులు లాగా అయితే ఉన్నాయి వీళ్ళవి.
అండ్ ఇటు పక్క ఇదేదో చున్నీ లాగా అయితే ఉంది, మరి ఆ విధంగానే ఉంది. మొత్తం ఆవిడైతే తయారు చేస్తుంది. అన్నీ మొత్తం ఇక్కడే, ఇండ్లు ఇక్కడే, షాపులు ఇక్కడే వీళ్ళయి. ఈ విధంగా ఎవరైనా వచ్చి చూసిన వాళ్ళు కొని తీసుకెళ్తారని ఈ విధంగా అయితే పెట్టుకున్నారు అనమాట. హలో హాయ్, ఇది తెలుసు కదా, ఇది కాటర్ బిల్ అంటారు దీన్ని. చిన్న చిన్న బొమ్మలు, తుపాకీ బొమ్మల్లాగా అయితే ఉంది ఇది. ఇవన్నీ మొత్తం హ్యాండ్మేడ్ అనమాట, వీళ్ళు తయారు చేసుకున్నవి ఇవన్నీ. సో వాళ్ళకు ఇంకా వేరేది ఉండదు కదా, ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా అంటారు. సో ఈ విధంగా లేడీస్ అయితే కన్నా ఇక్కడ ఇంటి ముందరే, సో వీళ్ళ ఇల్లు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవే ఇండ్లు వాళ్ళవి. సో దారి పొడుగున ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సారీ, తగ్గే. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే రింగులు ఉంటాయి మరి వీళ్ళవి. ఓ, ఇది చూసుకుంటే చాలా వెయిట్ ఉంది, మరి మామూలుగా వెయిట్ లేదు ఇది. హాయ్, హలో, వాట్స్ యువర్ నేమ్? Muthai. Okay. When you wear this one? You don't know. సో ఇంగ్లీష్ రాదు కాబట్టి పాపం ఏం అర్థం కాదు, మనం ఏం చెప్పినా కూడా అర్థం కాదు. సో మగవాళ్ళు చూసుకుంటేనా వీళ్ళు మొత్తం ఏదో తయారు చేస్తున్నాడు ఈయన, మొత్తం హ్యాండ్మేడ్కి సంబంధించిన ఏదో మరి రింగులాగా అయితే ఉంది, ఏదో తయారు చేస్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా అయితే వీళ్ళు తొడిగేసుకున్నారు. మొత్తము ఏజ్ పెరిగే కొద్దీ ఈ విధంగా అయితే కన్నా వీళ్ళు అది మెడ కూడా జంప్ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా రింగులు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. హలో, హౌ ఆర్ యూ? స్వదికా. వాట్స్ యువర్ నేమ్? మతి. ఓకే. ఆర్ యూ మ్యారీడ్? యూ మ్యారీడ్? ఓకే, యూ మ్యారీడ్ ఫినిష్? నో బేబీ? టూ బేబీ. నో స్కూల్ బేబీస్? School, one go school? Yeah, one is small, 3 months. 3 months. Okay. What's your name? Chao. Okay. How old are you? 25 years old. 25 years old. సో చిన్న పాప చూసుకుంటే, చిన్న పాప కూడా వీళ్ళైతే రింగులు అయితే కట్టారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. సో ఈవిడని చూసుకుంటే కన్నా ఆల్రెడీ చూసుకోవచ్చు వీళ్ళ మెడ ఎంత సాగిందో. సో చిన్న ఏజ్ నుంచి వీళ్ళు ఈ విధంగా అయితే వేసుకున్నారు కాబట్టి, సో ఆవిడ మెడ చూసుకుంటే ఆల్రెడీ పైకి అయితే సాగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళు ఈ విధంగా అయితే వేసుకుంటా పెంచుకుంటా పోతుంటారు. ఇంకా అది మెడ కూడా లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. యూ మేడ్ దిస్ వన్? యూ మేడ్ ఓనా? ఓకే, ఆల్ యూ మేడ్. సో మొత్తం వీళ్ళు తయారు చేసుకునేవి సొంతంగా, ప్రతి చోట ఇవే ఉన్నాయి, వేరే డిఫరెంట్ అయితే ఏం లేదు. యా, హౌ మచ్ దిస్ వన్? ఆల్ 200. ప్రతిదీ చూసుకుంటే 200కి అయితే ఇచ్చారు ఒకటి బాతు. సో కొనడం కూడా మేలే, కొనాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు సొంతంగా తయారు చేసి ఇక్కడ అమ్ముతారు కాబట్టి వాళ్ళకు వేరే ఇన్కమ్ అయితే ఉండదు. సో ఇక్కడే ఇన్కమ్. మగవాళ్ళు అయితే వ్యవసాయం చేసుకుంటారు, ఆడవాళ్ళు చూసుకుంటే వీళ్ళే సొంతంగా ఆడవాళ్ళు అయితే తయారు చేసి ఈ విధంగా అయితే అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, you made this? You made. ఓకే. సో ఈ విధంగా గాజులు, తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇటువంటివి మొత్తం రింగులు, చిన్న చిన్న రింగులు మొత్తం వీళ్ళు తయారు చేసుకునేవి అనమాట. సో అదే చెప్తుంది ఆవిడ. ఓకే, ఐ విల్. ఇది మసాజ్ చేసుకోవడానికి అనుకుంటా, చేతి మీద ఇట్లా మసాజ్ ఈ విధంగా. ఓకే, భుజాల మీద ఈ విధంగా అయితే మసాజ్ చేసుకుంటారంట వీళ్ళు. సో అది తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి. హౌ మచ్ దిస్ వన్ ఆల్సో? 250. You know English? 250. సారీ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మగవాళ్ళు అయితే ఏం కనపరాలేదు, చాలా తక్కువ అయితే కనపడుతున్నారు. వీళ్ళకి ఏమైనా వ్యవసాయం చేసుకోవడానికి బయటికి వెళ్ళినారు ఏమో, మరి ఎక్కడ చూసినా ఇక్కడైతే కనపరాలేదు. సో అదే ఇండ్లు, అదే వ్యాపారం చేసుకోవడానికి, అదే ఎవరైనా వచ్చి వీళ్ళకు చూసిన వాళ్ళ దగ్గర అమ్ముకుంటూ ఉంటారనమాట. మగవాళ్ళు అయితే మామూలుగా ఉన్నారు, ఆడవాళ్ళు మాత్రమే ఈ విధంగా అయితే ఉన్నారు వీళ్ళు. యా, ఓ దిస్ వన్ ఏదో పీకలాగా అయితే ఉంది, అది మొత్తం ఊదుతుంది. ఓకే, కప్ప సౌండ్ చేస్తుంది అనమాట. ఓకే, నైస్. యా, రకరకాలు అయితే ఉన్నాయి ఇక్కడ బొమ్మలు మొత్తం. యా, చికెన్, ఎలిఫెంట్.
ఓ సో ఈ పాప అయితే నాకు తొడిగేస్తుంది, మరి ఏంటికో మరి అర్థం కావట్లే. కూర్చోమని చెప్పి తొడుగుతుంది అనమాట. యు వేర్ ఫర్ మీ దిస్? వై యు వేర్ ఫర్ మీ? ఐ వేర్ లైక్ దిస్ ఓన్లీ ఫర్ గర్ల్, దిస్ వన్. యా, ఓన్లీ ఫర్ గర్ల్, నాట్ ఫర్ మ్యాన్. యా, ఫర్ మెన్ ఆల్సో. ఇది ఆడవాళ్ళకు మాత్రమే, కానీ ఈ పాప చిన్న పాప నాకు కూడా తొడిగేసింది నీకు చూసుకుంటే. నైస్, గుడ్, థ్యాంక్ యూ. సో హౌ ఓల్డ్ ఆర్ యూ? 8 years old. Yeah, you told me. When you wear this one? It's no 2-3 years old. Wait, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 15. ఓకే, 15. సో మొత్తం 15 రింగులు అయితే వేసినారు. యూ డోంట్ రిమూవ్ దిస్ వన్? నో రిమూవ్? నో రిమూవ్. ఓకే, సో తీయడం అయితే తీయరంట వీరు. హౌ యూ ఫీల్? ఇజ్ ఇట్ గుడ్? గుడా? సీజ్ యువర్ బేబీ? యువర్ బేబీ? సో ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ అది వీళ్ళు పెరిగే కొద్దీ, వీళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ రింగులు పెంచుకుంటూ పోతుంటారు. మరి ఆ మెడ కూడా మరి ఎట్లా ఉంటుందో ఏమో, మరి కంఫర్ట్గా ఉంటుందో ఏమో తెలియదు. మరి ఈ విధంగా అయితే వీళ్ళు. వెర్ ఈజ్ యువర్ బాబా? ఫాదర్, ఫాదర్, ఫాదర్. ఓకే, ఈ పాప వాళ్ళ అమ్మ ఆవిడ. సో ఆవిడ కూడా చూసుకుంటేనా చాలా వరకు అయితే ఆల్రెడీ మెడ అయితే పైకి వెళ్ళిపోయింది. ఇజ్ ఇట్ గుడ్? యూ ఫీల్ గుడ్? గుడ్, యూ ఫీల్ గుడ్? గుడా? ఓకే, సో చాలా కష్టమే చూసుకుంటే కన్నా, ఎందుకంటే మెడ మీద అంతంత బరువు వేసుకొని ఉండడం అంటే కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఏదో మామూలుగా చిన్న 2-3 రింగులు వేసుకుంటేనే మనము అస్తమానం ఇలా ఎప్పుడెప్పుడు తీయాలనుకుంటారు. వీళ్ళు కంప్లీట్గా చూసుకుంటేనా వీళ్ళు ఇంకా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకైతే కన్నా రింగ్ అనేది తొడుగుతారనమాట, చిన్న వయసునప్పటి నుంచే. సో ఎలా ఫీల్ అవుతారో ఏమో, మరి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారో లేదో తెలియదు, కానీ ఈ విధంగా అయితే ఉంటుంది వీళ్ళ కల్చర్లో. సో ఆడవాళ్ళకి మాత్రమే ఇటువంటి కల్చరు, మగవాళ్ళకైతే లేదు. సో కంప్లీట్గా లాక్ చేస్తారు. వీళ్ళకు ఉండేది డిఫరెంట్గా ఉంది, ఇక్కడ మనకు చూపించేది ఈ విధంగా చూపిస్తున్నారు. వీళ్ళకి చూసుకుంటేనా కంప్లీట్ డిఫరెంట్గా ఇది కంప్లీట్ అటాచ్ అయితే చేసినారనమాట. బరువు కూడా ఉంది, చాలా వరకు బరువు చూసుకుంటే కన్నా. అది చెప్పాలని కాదు, సో మనం ఇక్కడ ఏం తీసుకోలేదు కాబట్టి నా తరపు నుంచి ఏదో కొద్ది ఇద్దామని కొద్ది డబ్బులు అయితే ఇచ్చాను వీళ్ళకు. ఎందుకంటే ఏదైనా తీసుకుంటారని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి వీళ్ళు చేసే పని చూసుకోవచ్చు, ఇక్కడ వీళ్ళు చేసే విధానము. సో దానిలో ఏదైనా తీసుకుంటారని వీళ్ళు మాట్లాడతారు బాగానే. సో నేనేం తీసుకోలే కాబట్టి కాస్త డబ్బులు అయితే ఇచ్చిన వీళ్ళకు. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, ఇది చాలా వరకు బరువు ఉంది, దగ్గర 5 కిలోలు అయితే ఉందన్నమాట. కానీ నాకు తెలిసి వీళ్ళు సేమ్ అదే వేసుకున్నారో లేదో తెలీదు. మనకు ఈ విధంగా అయితే మొత్తం వీళ్ళు వేసుకుంటారు. సో ఇదే అనమాట వీళ్ళు వేసుకునే రింగు. ఇటువంటిది మెడకైతే మొత్తం తొడిగేస్తారనమాట వీళ్ళు తయారు చేసుకొని. సో వెన్ యూ వేర్ దిస్ యూ ఫీల్ గుడ్? యూ ఫీల్ గుడ్? యూ ఫీల్ కంఫర్ట్? పాపం అర్థం కాదు. సో నేను మాట్లాడేది వాళ్ళకేం అర్థం కాదు. సో నేనేం అడుగుతున్నానంటే వీళ్ళతో, వీళ్ళు ఎప్పుడన్నా ఈ తొడిగినప్పుడు వీళ్ళు అంటే ఎలా ఫీల్ అవుతారని అడుగుతానా, కానీ వాళ్ళకైతే ఇంగ్లీష్ అయితే అర్థం కాదు. జస్ట్ చూడడమే తప్ప మనం వాళ్ళతో ఏది మాట్లాడడానికి అయితే కుదరదు. జస్ట్ మూగ సైగలే, వాళ్ళ లాంగ్వేజ్ అయితే వేరు. చిన్న పాపకు వాళ్ళకు కూడా వేసినారనమాట ఈ విధంగా చూసుకుంటే కన్నా. చిన్న పిల్లోళ్ళు కొంతమంది 2 ఏళ్ల కిందట, కొంతమంది 10 ఏళ్ల కిందట వచ్చారనమాట. సో ఈవిడ చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చిందంట మయన్మార్ నుంచి. సో వీళ్ళకు కంప్లీట్గా సిటిజన్షిప్ అనేది ఏమీ లేదు. సో కొంతమంది వీళ్ళ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మయన్మార్లో, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు. సో వాళ్ళల్లో కొంతమంది ఇక్కడికైతే వచ్చారు. సో వస్తూ ఉన్నారు అక్కడ నుంచి, ఇంకా ఇక్కడికి వచ్చి వీళ్ళ గ్రూప్లలో అయితే వీళ్ళు ఒకటవుతున్నారు అనమాట. ఇక్కడ ఇదేదో కొత్తగా రెడీ అవుతున్నట్టుంది. ఇక్కడ చూసుకుంటే ఆయన చిన్న గుడిసె, ఈ విధంగా చిన్నపాటి గుడిసె, కొత్తది అనుకుంటా. సో మొత్తం ఇక్కడ చూసుకుంటే బాంబు దాంతో తయారు చేసుకున్నారు. ఇటుపక్క కూర్చోవడానికి బయట కాంపౌండ్ లాగా ఇది చాలా బాగుంది వీళ్ళ గుడిసెలు చూసుకుంటే కన్నా.
ఈ కొత్త ఇల్లు అనుకుంటా, ఇప్పుడు రెడీ అవుతుంది అనుకుంటా. ఇది లోపలైతే ఎవరు లేరు, ఖాళీగా అయితే ఉంది. బాగుంది. ఇల్లు కూడా చాలా డిజైన్గా కట్టుకున్నారు వీళ్ళు, నైస్గా. సో అటుపక్క చూసుకుంటే రేకులు అయితే ఉన్నాయి, ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు వీళ్ళకు తడవకుండా ఉండడానికి. ఇంకా బయట పక్క చూసుకుంటే సరౌండ్ ఈ విధంగా అవుతుంది, సైడ్ వాల్ ఎలా ఉంటుందో ఆ విధంగా. సో వీళ్ళ పద్ధతి ఎలా ఉందంటే జస్ట్ వీళ్ళకు అదొక కల్చర్ వాళ్ళది. ఈ యొక్క ఆడవాళ్ళు ఈ విధంగా బట్టలు వేసుకోవడము అండ్ అదేవిధంగా ఆ విధంగా ఈ రింగులు తొడక్కడము అది ఒక కల్చరు. సో చాలామంది ఎవరెవరో కల్చరు వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి చాలా ఇబ్బందే, కానీ వాళ్ళకుండే పద్ధతులు వాళ్ళ కల్చర్లో అది మామూలే అనమాట. ఆడవాళ్ళకు మగవాళ్ళు చూసుకుంటే మామూలుగానే ఉంటారు, డిఫరెంట్గా ఏం లేదు. ఆడవాళ్ళు మాత్రమే దీన్ని ఫాలో అవుతున్నారు. ఏజ్ పెరిగే కొద్దీ రింగులు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.